తీగ జాతి మొక్కల్లో ఒకటైన పొడపత్రి దగ్గరకు వచ్చేసామండి. ఇదిగోండి చూడండి, తీగ జాతి ఇది కూడా. ఇవి జ్వరాల మీద, ఏ రకమైన జ్వరాల మీద కూడా చాలా బాగా పనిచేస్తుందంట. కషాయ రూపంలో తీసుకోవాలి. మరీదాస్ గారు మనకి ఎప్పుడు స్టూడియోలో చూపిస్తూ ఉంటారు కదా, చాలా ఫ్రెష్గా తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు లైవ్లో చూపించడానికి మనమే వాళ్ళ పొలంలోకి వచ్చాము. ఇలా ఆయన పెంచుతూ ఉన్నారు కొన్ని తీగ జాతి మొక్కల్ని. ఇప్పుడు పొడపత్రి గురించి మనం తెలుసుకుందాము. మరీదాస్ గారు చెప్పండి సార్. పొడపత్రి ఇది ఒక తీగ జాతి సంబంధించి చాలా సార్లు మన స్టూడియోలో చెప్పుకుంటాను వస్తున్నాను, మాట్లాడిందే మాట్లాడుతున్నారు అన్నారు. కానీ స్వయంగా మన తోటలోకి మీరు వచ్చి రాగలిగారు. పొడపత్రాకు గుణాలు ఏంటంటే చిన్న పిల్లలకు వచ్చే ఇతర జబ్బులు ఏ జబ్బు అన్నా అవ్వచ్చు, ఎక్కువ ఇది జ్వరాల మీద చెప్పబడింది. అందుకే దీని ఆకు బెల్ల ముక్క మీద వేసి మరి చూసినప్పుడు తీపి అనేది తెలియదు. ఒకసారి స్టూడియోలో నేను ట్రై చేశాను. అదే కదా ఇది. ఒక ఆకు ట్రై చేయమన్నారు, ఎలా ఉంటుంది ఏంటి అని చూడమన్నారు. చూస్తే ఏదో ఒక ఆకు అలా ట్రై చేసా ఎలా ఉంటుందా అని. ఇంకా చూడండి ఎంత చేదుగా ఉందో. అందుకోసమే డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఇది వాడితే కనుక షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్తూ ఉంటారు. దాని ప్రభావం నేను ఆ రోజే చూసా. మరి ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం మనం. చూడండి చాలా ఫ్రెష్ గా ఉంది. ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా తీసుకొని వస్తూ ఉంటారు. మనకి షూట్ ఉన్నప్పుడల్లా తీసుకొస్తారు మరీదాస్ గారు. జ్వరాల మీద, అలాగే పాము కాటులు, తేలు కాటు విలేజెస్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇలాంటివి. వెంటనే వాళ్ళు మరీదాస్ గారు లాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి మందు తీసుకోవడం, మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండానే అవి తగ్గించుకోవడం, ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి పాము కాటు, తేలు కాటుల మీద కూడా ఈ పొడపత్రి అనేది ఉపయోగపడుతుందంట. మరి ఇంకేమేమి ఉపయోగించుకోవచ్చు అనేది తెలుసుకుందాం మనం మరీదాస్ గారితో మాట్లాడి. ఇది పొడపత్రి, ఈ పొడపత్రి అనేది చాలా మందికి చిన్న పిల్లలకు వచ్చే ఇతర జబ్బులు అనేది ఏ వ్యాధైనా కానీ, అంటే చిన్న పిల్లలకు కొంతమందికి పొట్ట ఉబ్బరం వస్తే అనాస అంటారు, అనాస మీద కూడా ఇది పనిచేస్తుంది. ఇది రహస్యమైన మొక్క. నాలాగా ఎవరు కూడా ఈ విధంగా చెప్పరు. వైద్య శాస్త్రాన్ని అభ్యసించినా గానీ చెప్పరు. కనుక వాల్యూస్ తెలుసు కాబట్టి వాళ్ళు సీక్రెట్ గా మెడిసిన్ ద్వారా అమ్ముకోవడానికి ట్రై చేస్తారు తప్ప మొక్క ఇలా ఉంటుందని ఎవరు చూపించలేదు. ఈ విషయంలో కూడా ఒక గొప్ప విషయాన్ని కూడా చెప్పగలుగుతాను. ఇది ఆకేగనే సందర్భం అంటున్నారన్న ఉద్దేశంతో ఒక రహస్యంగా మొందిస్తే అది దానికి విలువ ఉంటుంది. అదే పబ్లిక్ గా ఇట్లా చెప్పామని ఇది ఆకే కదా అని కానీ నా ఉద్దేశం ఏంటంటే చాలా మంది తేలు కాటుకి, పాము కాటుకి, చిన్న పిల్లలకు వచ్చే ఇతర జబ్బులకి మరణాలు జరుగుతున్నాయి. దాంట్లో ఈ యొక్క తీగ జాతి మధుమేహం అంటే చిన్న పిల్లలకి ఇన్సులిన్ పొడవాల్సి వస్తుంది. ఇన్సులిన్ పొడుచుకోకుండా అంటే పొట్ట జల్లుడు అవ్వకుండా, శరీరం అంతా సూది బెజ్జాలు పడకుండా ఉండటానికి భగవంతుడు ఈ ప్రకృతిలో నుంచి ఈ మొక్క నాకు ఒక బహుమతికి ఇచ్చారు. ఈ బహుమతిని అందరిని పంచాలన్న ఉద్దేశంతో ఈ చిన్న పిల్లలకైతే 20 ఆకులు వచ్చమ్మా కషాయంగా తీసుకోవచ్చు. వాళ్ళకి అలవాటు అయిపోద్ది. ఇన్సులిన్ పొడుచుకునే కన్నా డైలీ తీసుకో, మరి షుగర్ ఉన్నప్పుడు డైలీ తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఏంటంటే గాల్ బ్లాడర్ అంటే పసరతిత్తుల్లో రాళ్ళు రాకుండా కాపాడే శక్తి దీనికి ఉంది. అట్లాగే లివర్ ఫంక్షన్, ఎవరన్నా మద్యపానం అలవాటు ఉన్నప్పుడు లివర్ ఇబ్బంది అయిపోయినప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు 3 భాగాలు డ్యామేజ్ అయినా కానీ మళ్ళీ యథాస్థితిలో రావటానికి లివర్ ఫంక్షన్లో మనకి లివర్ అనేది 1.5 kg బరువు ఉంటుంది. 3 భాగాలు పోయినా కానీ SGOT, SGPT లెవెల్స్ అదేవిధంగా కాముర్ల మీద కూడా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. కనుక ఇది మూత్రంలో చక్కెర అంటే మూత్రం ద్వారా చక్కెర బయటకు వస్తుంది అన్నమాట. తర్వాత ఏంటంటే కంటి సూపు తగ్గుద్ది. షుగర్ ఉన్న వాళ్ళకి కంటి సూపు తగ్గినప్పుడు ఈ రసాన్ని పోస్తారన్నమాట. పోసినప్పుడు కంటి సూపు తేజస్సులో ఉండగలుగుద్ది అన్నమాట. ఎంత గొప్ప తీగ జాతి. దీన్ని మ్యాషస్ రుంగి అంటారు. ఎందుకంటే నాకు షుగర్ ఉంది కాబట్టి దీని మీద తీగ జాతి నేను చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది. తిప్పతీగ, పొడపత్రి, దోలగుండి ఈ తీగ జాతి సంబంధించిన విషయంలో 10 సంవత్సరాలు పరిశోధన చేసినప్పుడు ఈ అన్ని టెస్టుల ద్వారా, అన్ని స్కాన్ల ద్వారా ఈ మందు ఏ ఇబ్బంది పెట్టదు,
కొన్ని మందులు సైడ్ ఎఫెక్ట్స్ రావు రావు అనేది శాస్త్రీయంగా ఆధునిక వైద్య శాస్త్రంలో ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాను, అల్ట్రాసౌండ్ స్కాను, అదేవిధంగా యాంజియోగ్రామ్ కూడా, అంటే గుండె యొక్క రక్తనాళాలు కూడా ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద చాలామంది ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా 7 నుంచి 10 సంవత్సరాల్లో ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి మరి కిడ్నీలు పాడవుతున్నాయి, కొన్ని స్టంట్ వేయాల్సి వస్తుంది, కొన్ని ఆపరేషన్లు కూడా పడుతున్నాయి. అలాంటి ఆపరేషన్లు పడకుండా ఈ యొక్క భారతదేశ వైద్య శాస్త్రాన్ని అధ్యయనం చేసి పదే సార్లు దీన్ని పరిశోధన చేసి మరి శాస్త్రీయంగా నిరూపించడం కూడా జరిగింది. కనుక ఇది తీసుకుంటే మధుమేహం ఉన్నవాళ్ళు, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఇన్సులిన్ పొడుచుకోవాల్సిన అవసరం లేదు. కానీ సముద్రం లాంటిది షుగర్ వ్యాధి అనేది, సముద్రం లాంటిది కాబట్టి సరిహద్దు అనేది లేదమ్మా. తీసుకునే భోజనాన్ని బట్టే షుగర్ లెవెల్స్. అందువల్ల ఈ తీగ జాతికి అంత గొప్పతనం ఉంది. చూడండి ఎంత వీటికి కూడా పందిర్లు వేస్తున్నారు మీరు? వెయ్యాలమ్మా. అందుకే ఇప్పుడు సింపుల్ పంట ఇది చాలా గుబురుగా వచ్చింది కదా, తిప్పతి కూడా అలాగే వస్తుందా? వస్తుందమ్మా, వస్తుంది, పాకేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఆకు వరకే ఉపయోగపడుతుందా? దీన్ని కూడా మందులు ఏమైనా తయారు చేస్తారా మీరు? అంటే ఆకు ఇప్పుడు నేనున్నానమ్మా, పచ్చాకు కషాయం తీసుకుంటా, లేకపోతే నవ్వులేస్తా. స్టూడియోలో చూశారు కదా నేను నవ్వులేసాను. పచ్చాకు తీసుకోవచ్చు, ఏదో కషాయంగా తీసుకోవచ్చు, లేదు సూర్ణంగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో చూసి ఎవరికైనా ఇది కావాలి అని అనుకుంటే మనం ఎలా పంపించగలుగుతాము, వాళ్ళు ఎలా ఉపయోగించుకోవచ్చు? ఓకేనమ్మా, మరి అందుకే కదా ఇంత శ్రమ పడి ఇది పందిర్లేసి అందరికీ అందించాలని కదా. నేను ఒక్కడనే కాదు కదా, నాకు ఒక్కడికైతే అవసరం లేదు కదా, ఈ మొక్క నాకు సరిపోద్ది కదా. ఇంత దుక్కు దున్నిచ్చి ఇంత భద్రపరిచి వేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న కోరికతో నేను ఆలోచన పెట్టుకున్నాను. ఓకే మరి దాస్ గారు, ఇటువైపు ఏమో పొడపత్రి, ఇంకా అటువైపు ఉన్న ప్లేస్ లోనేమో పందిర్లు వెయ్యాలి. ట్రైల్ కి ఇలా కొంచెం కొంచెం పెట్టుకున్నారు, అంటే వాటికి గ్రోత్ ఎలా ఉంది, ఆయన ఎలా వ్యవసాయం చేయాలి, అవి ఎప్పుడు చేతికి వస్తాయి, ఈ వివరాలన్నీ ఆయన కొంచెం వీటి గురించి కూడా అధ్యయనం చేసి ఆల్రెడీ 2018లో తిప్పతీగా పందిర్లు వేశారంట. తుఫాన్ల వల్ల, భారీ వర్షాల వల్ల అప్పుడు తిప్పతీగా తోటంతా ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, భారీ నష్టంలో మరీదాస్ గారు ఉండిపోవడం కూడా జరిగింది. చాలామంది వారి ఊరు రాగానే చెప్తున్నది అదే విషయం. ఇన్ని జరిగినా కూడా మరీదాస్ గారు తట్టుకుని మళ్ళీ నిలబడ్డారమ్మా, ఇవన్నీ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ చేస్తుంటే ఏంటి నేను ఇంత జరిగినా కూడా మళ్ళీ మారలేదు అనుకుంటూ ఉన్నాము. ఆయన ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఆయన పెంచుతున్న మొక్కల వల్ల మేము ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందుకుంటున్నామో దాన్ని బట్టి తెలుస్తుంది అని అంటున్నారు. మనం చూసాం కదా ఇప్పుడు పొడపత్రి ఎలా పెంచుతున్నారు, ఈ లైన్ అంతా వేశారు. ఇవి కూడా పందిర్లు వేసి మరికొన్ని రోజుల్లోనే వీటిని కూడా పందిర్లుగా తయారు చేసి ఈ ఆకుని అందరికీ ప్రొవైడ్ చేయడానికి కష్టపడుతున్నారు. అది కూడా త్వరగా రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం మరీదాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్.